కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జె. నివాస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, డామా, వ్యవసాయ, ఏపీఈపీడీసీఎల్, సమాచార, సర్వే, రోడ్ భవనాల, పౌర సరఫరాల సంస్థ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ ప్రధాన ద్వారం వద్ద గుర్తింపు కార్డులు తనిఖీ, బస్సుల ద్వారా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల లెక్కింపు కేంద్రాలకు తరలింపు, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, తుని, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, భోజనం వసతి, మొబైల్ ఫోన్ కౌంటర్ స్టాల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్ల పనులను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జేఎన్టీయూ వీసీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి జేఎన్టీయూలో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆయన సూచించారు. ఉదయం 7 గంటలలోపు అభ్యర్థులు, ఏజెంట్లు అందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా చూడాలన్నారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకురావాలని, కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని ఆయన తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా ఏజెంట్లు, అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసు అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు అచ్చంపేట, నాగమల్లితోట, భానుగుడి జంక్షన్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.